దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ఉదయకాల వాగ్దాన ఆశీర్వాదం కొరకై ఎదురు చూస్తున్న మా శ్రోతలకి మరి దేవుడు ఈరోజు మీతో చెప్పిన మాట ఏంటంటే, కీర్తనలు 128 అధ్యాయం 5వ వాక్యము, యెహోవా సీయోనును నిన్ను ఆశీర్వదించును. ప్రియులారా, దేవుని వాక్యము చెప్పబడుతున్నది, ఆయన సీయోను నుండి నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. చూడండి, మన జీవితంలో మరి ఈ సీయోను అనబడుతున్న పరిశుద్ధ పర్వతం, ఆ యొక్క నిత్య రాజ్యంలో భూమి మీద ఒక సీయోను. అయితే దావీదు అంటున్నాడు 120 కీర్తనలు కూడా, కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాను అంటున్నాడు. అంటే ఉన్నతమైన శిఖరం, మహోన్నతుడు నివాసం చేస్తున్న సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో ఆశీర్వాదం కావాలని కోరుకున్నట్లా పైనున్న వాటిని వెతకండి. పౌలు గారు అంటున్నాడు, పైనున్న వాటి మీద మీరు మనసు ఉంచండి అంటున్నాడు. కనుక బైబిల్ అంటున్నది, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. కనుక మీరు ఆ మహోన్నతుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన పరిశుద్ధ స్థలాన్ని మనము ఆశించాలి. అంటే మన జీవితం కూడా పరిశుద్ధపడాలి. మనం పరిశుద్ధపడి భయభక్తితో కూడా ఆయన ఇష్టలుగా జీవిస్తే ఆయన సీయోను నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాన్ని కోరుకొనిచున్న ప్రతి ఒక్కరిని అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాముని ఆశీర్వదిస్తానని చెప్పాడు. దాని ముందు ఏం చెప్పాడు, నీ స్వజనులను తండ్రి విడిచి నేను నీకు చూపించే దేశమునకు బయలుదేరదు. తర్వాత మరి ఆయన నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించు. కాబట్టి మీరు ఆయన యొక్క మహోన్నతమైన స్థలాన్ని మనం ఆశించాలి. ఆ ఉన్నతమైన జీవితాన్ని మనం కోరుకోవాలి. భూసంబంధమైన వాటిని ఆశ్రయించుకోవాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీ ప్రేమకే స్తోత్రాలు. మరి కీర్తన 128 5వ వాక్యం ప్రకారం యెహోవా సీయోను నిన్ను ఆశీర్వదించునని ఈ వాగ్దాన మాటలు మా ప్రియులకి ఇస్తుండగా, ఈ మాటల ప్రకారంగా నాయన ఈ బిడ్డలు ఆశీర్వదించబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.